బట్ మత్తు వదలరా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్గా పార్ట్ 1. ఎస్ ఎస్ యా బట్ ఫస్ట్ ఈ మత్తు వదలరా పార్ట్ 2 చేస్తున్నాము అందులో మీరు చేయాలి అని అనగానే వర్ యూ సో ఎక్సైటెడ్ దట్ ఆ పార్ట్ 1 ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అసలు నాకు ఎలాంటి క్యారెక్టర్తో వస్తారు వీళ్ళు అని? పార్ట్ 2 ఇలా చేస్తున్నాం అని చెప్పాక అప్పుడు చూసారు పార్ట్ 2. లేదు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే. అవునా? పార్ట్ 1 చూసాను. పార్ట్ 1 చూసాను కానీ నరేషన్ తర్వాత చూసాను. సరే పోనీ నరేషన్ తర్వాత పార్ట్ 1 చూసాక మీ క్యారెక్టర్ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా? లేదండి ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లేదు. సో కొత్త మీ క్యారెక్టర్ అని కాదు, యూ విల్ నో హౌ దే డీల్ విత్ ఇట్ కదా. అఫ్ కోర్స్ ఇమీడియట్ గా అర్థమైపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది. అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి. ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చెప్తున్నాడు. సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది. అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా, ఆయన ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకున్నాను. మైక్ ఇవ్వగానే అసలు హీస్ క్రాకింగ్ జోక్స్. అంతే. అండ్ వన్స్ హీ ఓపెన్డ్ అప్ నో ఇంకా వర్స్. అవును. సో ఇట్ వాస్ immediately I knew that it's something that I want to do. And చూసిన తర్వాత ఇంకా immediately yes don't let this go, I need it. ఓకే, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫరియా. నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ. వెన్ వి గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దిస్ ఇస్ సో అంటే రేర్గా యాక్ట్రెసెస్కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్. యా థ్యాంక్ యూ అండి. యా బట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. గెటప్ నుంచి అంతా మారిపోయింది బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది. నేను యూజువల్గా ఓవర్ సైజ్ టీ షర్ట్స్ బ్యాగీ జీన్స్లో ఉంటాను. సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాజ్ లైక్ రియలీ యూ వాంట్ మీ టు వేర్ నా బట్టలు తీసుకొచ్చాను అని. సో ఐ రియలీ ఎంజాయ్డ్. యాక్షన్ కూడా రియల్ లైఫ్లో ఉందా? ఎస్. అబ్బో అమ్మో లేదండి, చాలా సాఫ్ట్. మాకు ఆశ్చర్యం లేదు తను యాక్షన్ చేస్తుందంటే కూడా విల్ బిలీవ్. యా యాక్షన్ కట్ అంతే. ఓ ఆ యాక్షన్ కట్ ఓకే.